రవాణా రంగంలో కాలుష్య రహితమైన వాహనాలు తీసుకొచ్చేందుకు ముందుకు వచ్చిన తెలంగాణ ఆర్టీసీ విడతల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను వినియోగంలోకి తెచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు బస్సు డిపోలలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. అన్ని జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్సులు లాంచ్ చేసి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్నా నల్గొండలో మాత్రం నెలల తరబడి బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. మంజూరవుతున్నాయని ముందే తెలిసినా అందుకు ఉపయోగించాల్సిన విద్యుత్ ఎందుకు సిద్ధంగా ఉంచలేదన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా హైదరాబాద్కు అతి దగ్గరగా ఉంటుంది. నిత్యం హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఉంటుంది. ఇక ఆర్టీసీ బస్సులు కూడా ఈ రహదారి గుండా తిరుగుతుంటాయి. ఇటీవలే ప్రభుత్వం కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ బస్సులను లాంచ్ చేసింది. అన్ని జిల్లాల్లోనూ ఈ బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 7 ఆర్టీసీ డిపోల్లో 650 బస్సులు ఉన్నాయి. కొన్ని పాత బస్సులు స్క్రాప్ కు వెళ్లగా ఎలక్ట్రిక్ బస్సులు జిల్లాకు మంజూరయ్యాయి. నల్గొండ రీజియన్ పరిధిలో సూర్యాపేట బస్సు డిపోకు 79 నూతన ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కాగా 45 బస్సులు ఇప్పటికే వచ్చాయి. జూన్ 9న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూర్యాపేటలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. నల్గొండ జిల్లా పెద్దది కావడంతో కేటాయించిన బస్సుల సంఖ్య కూడా ఎక్కువే. ఇక నల్గొండ ఆర్టీసీ బస్సు డిపోకు 75 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు అయ్యాయి. వీటిలో 40 బస్సులు డిపోకు చేరుకున్నాయి. నల్గొండ ఆర్టీసీ డిపోలో బస్సులు ఛార్జ్ చేయడం కోసం ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఒకేసారి 18 బస్సులు ఛార్జ్ చేయడానికి వీలుగా పాయింట్స్ ఏర్పాటు చేశారు. అయితే విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన 33 kV పవర్ లైన్ మాత్రం పెండింగ్ లో ఉంది. నెల రోజులు అవుతున్నా పనులు జరగడం లేదు. ఇంకా ఆ వర్క్ కొనసాగుతూనే ఉంది. దీంతో 40 బస్సుల్లో 33 బస్సులు నార్కెట్పల్లి డిపోలోనే ఉంచారు. సుమారు నెలన్నర రోజులకు పైగా కొత్త బస్సులన్నీ డిపోలోనే నిరుపయోగంగా నిలిచిపోయాయి. జేబీఎం కంపెనీకి చెందిన ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర 1,20,00,000కు పైగానే ఉంటుంది. ఇప్పటికే రీజియన్ పరిధిలో బస్సుల సంఖ్య తగ్గడంతో పాటు ఆర్టీసీలో డ్రైవర్ల కొరత కూడా వేధిస్తోంది. దీంతో కొన్ని రూట్లలో బస్సులు నిలిచిపోయాయి. ఉన్న బస్సుల్లోనూ పరిమితికి మించిన ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. కొన్ని రూట్లలో సరైన సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే బస్సులు వినియోగించడానికి రెడీగా ఉన్నప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదన్న సాకుతో వినియోగంలోకి తేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా నిత్యం ప్రజా అవసరాలకు ఉపయోగించే బస్సులను వాడుకలోకి తెచ్చేందుకు విద్యుత్ సౌకర్యం అడ్డంకి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం 33 kV లైన్ సౌకర్యం లేకపోవడంతోనే బస్సులు ప్రారంభానికి ఆలస్యమవుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సులు నల్గొండ నార్కెట్పల్లి డిపోలో పెట్టి నల్గొండ డిపో నుంచి వచ్చినట్టు బస్సులన్నీ ఇక్కడ స్టోరేజ్ చేసి మాకు ఎటువంటి ఇబ్బందికరంగా ఉన్నది. హైదరాబాద్ నుంచి రావడానికి ఇబ్బంది ఉంది. అది దయచేసి అది రిలీజ్ చేయమని కోరుతున్నాను. అయితే బస్సుల కొరత చాలా ఉంది. మొన్న నేనే బస్సు ఎక్కి హైదరాబాద్కి వెళ్తుంటే గుండ్రాంపల్లి దాటగానే బస్సు టైర్ పగిలిపోయి చాలా ఇబ్బంది పడినారు. చాలా మంది మహిళల్ని ఆధార్ కార్డు నైట్ టైం అది ఆధార్ కార్డు వాళ్ళని అందరినీ ఆ డ్రైవర్ గారు దించేసారు. నార్కట్పల్లి మండలంలో ఎలక్ట్రీషియన్ బస్సులు వచ్చి చాలా రోజులు అవుతుంది. దాదాపు నెల దాటింది. ఆ బస్సులు ఇంకా రిలీజ్ చేయడం లేదు. ఆ బస్సులు పాత బస్సులు పెట్టడం వల్ల మహిళలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. అందుకనే తొందరగా ఆ బస్సులు విడుదల చేయాలని మా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్ట్రిక్ బస్సులు మంజూరవుతున్నాయని ముందే తెలిసినా అందుకు ఉపయోగించాల్సిన విద్యుత్ ఎందుకు సిద్ధంగా ఉంచలేదన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికైనా విద్యుత్ సౌకర్యం కల్పించి కోట్ల రూపాయల విలువైన బస్సులను డిపోకే పరిమితం చేయకుండా వాడుకలోకి తీసుకురావాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.